విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు 10వ తరగతి నుంచి డిగ్రీ కాలేజ్ చదివే పిల్లల వరకు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా తరచుగా వాడుతుంటారు. ఆన్లైన్లో సురక్షితంగా ఉండడానికి మరియు సైబర్ నేరస్తుల వలలో పడకుండా ఉండటానికి ఈ క్రింద ముఖ్యమైన అంశాలు పాటించగలరు. స్ట్రాంగ్ పాస్వర్డ్లు పెట్టవలెను, అనగా పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ అక్షరం, నంబర్ మరియు సింబల్స్ పెట్టవలెను. 8 అక్షరాలు తగ్గకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది మీ ఫోన్లో ఈమెయిల్ గానీ లేదా సోషల్ మీడియా యాప్స్ లాగిన్ అయ్యేటప్పుడు ఒక కోడ్ పంపిస్తుంది. ఆ కోడ్ ద్వారా మనం లాగిన్ అవ్వగలం. అలా కాకుండా ఎవరన్నా సైబర్ క్రిమినల్స్ లాగిన్ అవ్వాలనుకున్న కోడ్ లేకుండా లాగిన్ అవ్వలేరు. ప్రైవసీ సెట్టింగ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, అనగా మీ ప్రొఫైల్ పిక్ ని మీ ఫ్రెండ్స్ మటుకే చూసే విధంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ చూసే ఆప్షన్ ని ఎనేబుల్ చేయకూడదు. దాని ద్వారా మన ప్రొఫైల్ పిక్ ని ఫ్రెండ్స్ తప్పించి వేరే అపరిచితులు వాటిని మిస్యూజ్ చేసే అవకాశం ఉండదు. వ్యక్తిగత సమాచారం సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో షేర్ చేయకుండా చూసుకోవాలి. ఉదాహరణకు ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ లేదా ఏదైనా ఆర్థిక వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. అపరిచితుల వ్యక్తుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్లు అంగీకరించకండి మరియు వారి నుండి వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడిన లింకుల్నే ఫిషింగ్ లింక్స్ అంటారు. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని నమోదు చేస్తున్నప్పుడు ముందు వెబ్సైట్లో ప్రామాణికతను ధృవీకరించుకోవాలి. అధికారిక యాప్ స్టోర్ నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి మరియు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అడిగే అనుమతులు గురించి, ఆ అనుమతులు దానికి అవసరమా లేదా అవసరమైన మటుకే ఆ పర్మిషన్స్ ఇవ్వాలి. మిమ్మల్ని ఆన్లైన్లో ఎవరైనా సైబర్ బుల్లింగ్ లేదా హరాస్మెంట్ చేస్తే ముందుగా అలా చేసిన అకౌంట్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో బ్లాక్ చేసి రిపోర్ట్ చేయవలెను. అలాగే బెదిరింపులకు పాల్పడిన సాక్ష్యాలను, స్క్రీన్ షాట్ వంటి వాటిని మీరు రిపోర్టుకు జత చేసి పంపవలసి ఉంటుంది. మీరు బహుమతిని గెలుచుకున్నారని లేదా ప్రత్యేక ఆఫర్కు అర్హులని క్లెయిమ్ చేసే సందేశాలు వంటి ఆన్లైన్ మోసాలు గురించి మీరు తెలుసుకోవాలి. మీ కంప్యూటర్లో గానీ మీ మొబైల్ ఫోన్లో కానీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. మీరు ఆన్లైన్లో ఏది పోస్ట్ చేసినా అది డిజిటల్ ఫుట్ ప్రింట్ కి దోహదపడుతుందని, దాన్ని మనం డిజిటల్గా చెరిపి వేయలేమని గుర్తుంచుకోండి. చివరగా విద్యార్థులు వారి ఆన్లైన్లో చేదు అనుభవాల గురించి తల్లిదండ్రులు లేదా టీచర్స్ లేదా శ్రేయోభిలాషులతో కమ్యూనికేషన్ చేసుకుని ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే వారి సహాయం తీసుకుని సమస్యని పరిష్కరించుకోవాలి.